వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మనమైతే దసరా ముందు రోజు నేను మా ఫ్రెండ్ కలిసి టెక్క షాపింగ్ వెళ్ళాం అనమాట. మనమైతే ట్రాఫిక్ ఉండదని ఈవినింగ్ వెళ్ళాము. ఈవినింగ్ టైం ఇప్పుడు కూడా ట్రాఫిక్ అయితే ఫుల్ గానే ఉంది. మా టెక్కల అందరూ అయితే ఈవినింగ్ టైం ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంటాయి. మనమైతే పనిలో పని బండిని కూడా వాటర్ వాష్ ఇచ్చాము. అన్న అయితే 100 రూపాయలు తీసుకున్నాడు మన దగ్గర. మా టెక్కల్లో దేవి నవరాత్రులు బాగా చేస్తారు. టెక్కల బస్ స్టాండ్ దగ్గర అయితే విగ్రహాలు కూడా పెట్టారు. నేనైతే ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమానికి వెళ్లేవాడిని. ఈ సంవత్సరం అయితే మిస్ అయ్యింది. మీలో ఎంతమంది దేవి నవరాత్రుల సందర్భంగా ఉపవాసాలు పాటిస్తారో కామెంట్ చేయండి. మనమైతే గత 2 సంవత్సరాల నుండి విగ్రహాల దగ్గర లాటరీలో పాల్గొంటున్నాము. టికెట్ వచ్చి 20 రూపాయలని. నాకైతే లక్కే ఉండదు కనుక ఈసారి మా అమ్మ పేరు మీద టోకెన్ రాయిస్తున్నా. మీ అందరైతే నాకు సపోర్ట్ చేయండి. విన్ అవ్వాలని దేవుడికి ప్రార్థించండి నా కోసం. మనమైతే తమ్ముడు వాళ్ళకి తెలుసుకుందాం విన్ అయితే ఏమిస్తారని. దసరా రోజు అయితే టోకెన్ అనేది తీస్తారు. విన్ అయిన వాళ్ళకైతే మనకి ఫోన్ చేస్తామని చెప్పారు వాళ్ళైతే. చూడాలి మరి మనకి ఎంత అదృష్టం ఉందో. దేంటో కానీ ఫెస్టివల్ ఒక రోజు ముందైతే పలు రేట్లు అమాంతం పెరిగిపోతాయి. మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ సంవత్సరం అయితే గాంజా జయంతి దసరా ఒక రోజే వచ్చాయి కదా. మందు బావులకి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో మరి చూడాలి. రేపు తెలుస్తుంది మనకి. నాకు తెలిసి మందు అయితే రేపు బ్లాక్ లో వేరులా పారుతుంది. మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం. ఖచ్చితంగా ఎవరు కూడా దాని జోలికి పోకండి. మనమైతే టెక్లంతా తిరిగి అలసిపోయాము. ఆకలి వేస్తుంది. నేనైతే పెరుగ్గారి తీసుకున్నా. మా ఫ్రెండ్ వచ్చి షార్ట్ తీసుకున్నాడు. షార్ట్ పెరుగ్గారి కాస్ట్ వచ్చి 60 రూపాయలు పడింది. ఏమేమో 9-9 అవుతుంది. మనమైతే ఇంటికి వెళ్ళాలి. మీరు అయితే అలా వెళ్లే ముందు వీడియో సబ్స్క్రైబ్ లైక్ చేసుకుని వెళ్ళొచ్చు కదా.